హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. బాగాలేదు కదా, ఇట్లాంటే బాగుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. సో ఈ డైలాగ్ తోటి చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అంటే రోజు చేసే పని లేదని మిస్ అయింది అనుకోండి, అస్సలు మనసు గొప్పదంట. ఒక ఆయన ఎవరో ట్యాంక్ బండి మీద రోజు అట్లా పక్కకి నడుచుకుంటూ ఆ ట్యాంక్ బండి ఎడ్జ్ ఉంటుంది కదా, ఇట్లా టచ్ చేసుకుంటూ పోతున్నాడంట వాకింగ్కు. ఒక రోజు ఏదో ఆలోచనలు ఉండి అట్లా టచ్ చేయలేదనమాట. టైం అయిపోతుంది కానీ ఆయనకు లాస్ట్కి పోయినాక అయ్యో ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చి మళ్ళీ ఇంకొచ్చి అట్లా టచ్ చేసుకుంటూ మళ్ళీ చేసిండంట వాకింగ్. అట్లా అనమాట. హాయ్ అండి అని ఇట్లా నప్పకపోతే నాకు బుర్రకు దోయట్లేదు, మళ్ళీ అందుకే మొదటికి వెళ్ళొచ్చిన. ఇది సంగతి. ఏమున్నా సరే ఈరోజు ఆదివారం చాలా ఐటమ్స్ తోటి కలగూర గంప పేరుకు తగ్గట్టుగా ఒకదానికొకటి సంబంధం లేని ఐటమ్స్ తీసుకొని వచ్చినాయి ఈసారి. సో ఎనీవే, ఇందులో కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ స్టోర్స్కి రీచ్ అయినాయి. కాకపోతే శ్రీదేవి చెప్పింది మీరు ఏది పట్టించుకోరే, అది చూడరే అటువైపు, ఓకేనా. ఏం తెచ్చినా సరే శ్రీదేవి దాని గురించి ఒక ముచ్చట చెప్పినాకనే హరికథలాగా అప్పుడు అనమాట దాని ఒక మీకు మీ సూపులు చూసుడు ఇదనమాట. సరే, మీ సూపులను నేనెందుకు కాదనాలా, మీ ప్రేమ నేనెందుకు కాదనాలా, అటనే ముచ్చట్లు పెడదాం. ముచ్చట్లు పెట్టినాక నాకు ఒక రీజన్ కావాలి అంతే, ఓకేనా. అంటే రీజన్ లేకుండా కూడా ముచ్చట్లు పెడతాను అనుకోండి, అది వేరే విషయం. టాపిక్ లేకుండా రీజన్ లేకుండా ముచ్చట్లు పెట్టడం నంబర్ 1 నేను, ఓకే. యాక్చువల్గా ఫస్ట్ ఐటమ్ వచ్చేసేసి ఈసారి మీకు ఆల్రెడీ స్టోర్స్కి అన్నిటికీ రీచ్ అయినాయి పోహాలు, లేదంటే అటుకులు. జనరల్గా అటుకులు అనగానే అంటే ఈ మధ్య కొంతమందికి తెలుసు, అయినా సరే రెగ్యులర్గా దొరికే వడ్ల అటుకులు అంటే బియ్యం అటుకులు, లేదంటే రీసెంట్గా వచ్చిన జొన్నల అటుకులు అట్లా ఉన్నాయి. కానీ మిల్లెట్స్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసినామో దానితో ప్రతి ఐటెంతో అటుకుల ప్రాసెస్ అనేది జరుగుతుంది, అటుకులు అనేవి వస్తున్నాయి అనమాట. సో ఫ్లేక్స్ అంటే కార్న్ఫ్లేక్స్ అనే విన్నాం, కానీ మిల్లెట్ ఫ్లేక్స్ అంటే కార్న్ఫ్లేక్స్నే ఫ్లేక్స్ అంటారని అనుకుంటుంటే నేను, అంటే అటుకులు అంటుంటాం కదా మనము. సో అంటే ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం అనుకోండి ఇది. సో అది విషయము. సో ప్రతి మిల్లెట్తోన కూడా ఫ్లేక్స్ వస్తున్నాయి. మన దగ్గర ఉన్న అటుకుల్లో కొంతమంది సప్లయర్స్ ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాకు, ఎప్పుడు చూసినా ప్రాపర్గా మెటీరియల్ లేకపోవడం అనేది జరిగింది. కానీ ఈసారి ఎందుకు చికాకు వచ్చింది, కొన్నిసార్లు చికాకు వచ్చింది అనుకోండి, ఇక నాకు తిక్క తిరుగుతుంది ఏం చేస్తా అంటే దాని అంతు చూస్తా, అది సంగతి. అదే అంతు చూసడంలో ప్రాసెస్లో 14 రకాలైన అటుకులు, 14 రకాలైన ఫ్లేక్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. అందులో కొన్ని ఆల్రెడీ మీకు స్టోర్స్కు ఆన్లైన్లో అన్నిటికీ రీచ్ అయినాయి, ఇంకొన్ని ఆన్ ది వేలో ఉన్నాయి. సో ఆల్రెడీ స్టోర్స్లో కూడో మిల్లెట్, తెలుగులో టక్మని చెప్పేసేయండి. ఇది రాగి, ఇది ఒకటి తెలుసు నాకు, రాగులు. ఇది ఫాక్స్ టైల్. ఎందుకు దాన్ని ఫాక్స్ టైల్ అంటారు, ఏమన్నా నక్క తొకనాది కాదు కదా, ఓకే. బన్యార్డ్ ఫ్లేక్స్, పర్ల్ మిల్లెట్ ఫ్లేక్స్, అండ్ ఇదేందబ్బా లిటిల్ మిల్లెట్ ఫ్లేక్స్, వైట్ జోవార్ ఫ్లేక్స్, ఇది ఒకటి తెలుసు, జొన్నలని తెలుసు, తెల్ల జొన్నలని, ఓకే. ఇదన్నమాట. సో ఈ 1 2 3 4 5 6 7 అయిపోయినాయా, 7 14 అని చెప్పినా 14 ఇంకేమేమి వస్తున్నాయంటే కార్న్ఫ్లేక్స్ ఒకటి ఉంది బెస్ట్ క్వాలిటీ, అండ్ వీట్ ఫ్లేక్స్ ఉన్నాయి, క్వినోవా ఫ్లేక్స్ ఉన్నాయి, బార్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, బ్రౌన్ టాప్ ఫ్లేక్స్ ఉన్నాయి, అండ్ పార్సో ఫ్లేక్స్ ఉన్నాయి, అండ్ రాజ్గిరా ఫ్లేక్స్ ఉన్నాయి, ఇంకొక రకమైన జొన్నల ఫ్లేక్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఓన్లీ మిల్లెట్స్ జొన్నల వరకే సంబంధించి, క్వినోవా అవి కొంచెం యాడ్ అయినాయి అనుకోండి, గోధుమలు అవి. బట్ ఇవి కాకుండా రైస్లో కూడా రెడ్ రైస్ పోహా, వైట్ రైస్ పోహా ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, కానీ బ్లాక్ రైస్ పోహా ఒకటి, రెడ్ రైస్లో మన కేరళ స్టైల్, కేరళ వెరైటీ ఆఫ్ రెడ్ రైస్ ఒకటి ఉంటుంది అనమాట, టూ హెల్దీ అది. దానికి సంబంధించిన పోహా కూడా ట్రై చేస్తాను అనమాట. సో రైస్కి సంబంధించిన 4 మళ్ళీ వైట్లో పత్లా ఒకటి, థిక్నెస్ ఒకటి ఉన్నాయి. సో ఆ 2 అంటే మొత్తము రైస్కి సంబంధించి 4 కాదు 5, 14 + 5 19 వెరైటీస్ ఆఫ్ ఫ్లేక్స్ అనమాట. అంటే ఫ్లేక్స్ సంబంధించిన వెండరు కొంచెము సరిగ్గా మెటీరియల్ వేయట్లేదు అనే కోపంతో ఆల్మోస్ట్ 19 నుంచి 20 రకాల ఫ్లేక్స్, అంటే ఎన్నున్నాయని తెచ్చి
మన గంపలు నింపుకుందాం. ఇంకొక రొంక చూసే పనే లేదు, అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి. ఇది విషయం అనమాట. సో అటుకులకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకు హెల్దీ, చాలా చాలా హెల్దీ. ఈవెన్ షుగర్స్ ఉన్న వాళ్ళు కానీ, లేట్ నైట్స్ లైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కానీ, ఫాస్టింగ్ బ్రేక్ చేయడం కానీ, ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, వెయిట్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, సో ఏ దానికి సంబంధించిన కానీ చాలా సింపుల్గా టక అయిపోయేదనమాట. జస్ట్ ఇట్లా వేసుకొని నీళ్ళు తడి ఇట్లా తగిలించి పోపేసుకొని తినొచ్చు, అటుకులు కలుపుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా వాడవచ్చు. చాలా మంది ఉప్మాను అంటే ఎవ్రీడే ఒకటే కాకుండా రకరకాలుగా చేసుకునేటట్టు ఏం చేసినామంటే, అంతకుముందు మనకు అటుకులు 1/2 kg అట్లా ఉండేవి, ఇవన్నీ తీసేసి 200 grams ప్యాక్ చేయించింది అనమాట. అంటే మీరు తీసుకునేటప్పుడు అబ్బా 1/2 kg తీసుకోవాలన్నా ఎన్నిసార్లు వస్తుందో అనకుండా ఇదొకటి అట్లా తీసుకున్నాను అనుకోండి, 200 grams తీసుకుంటే 5 వెరైటీస్ అనమాట. అప్పుడు మీకు రోజుకు 2 daysకో వెరైటీ, 2 daysకో వెరైటీ అట్లా అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 10 రోజులు 20 రోజులు తినొచ్చు. ఇది సంగతి. అటుకులు అనగా అటుకులే కాదు, ఎందుకంటే డైరెక్ట్ విత్తనంతో డైరెక్ట్ తయారు చేసేది ఒకటి, అండ్ దాంట్లో యాడ్ ఆన్ కొంత మెటీరియల్ యాడ్ చేసి చేసేది ఒకటి అనమాట. అంటే డైరెక్ట్ విత్తనంతో చేసేది ఒక ఫ్లేవర్ ఉంటుంది, అండ్ దాంట్లో కొన్ని అంటే సేమ్ థింగే కానీ నిలువ ఉండడానికి. ఇప్పుడు ఏదైనా అటుకుల్లో కొంచెం బియ్యము కలపడం వల్ల దాన్ని జిగురు పెరిగేసి దాని లైఫ్ డిఫరెంట్, అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో అటుకులు అనగానే మనకు తెలిసిన అటుకులు వేసి పోసి తీసేది కాదు, చాలా రకాలైన ప్రొసీజర్తో దీన్ని తయారు చేస్తున్నారు. బట్ ఏమున్నా సరే డిఫరెంట్ మెటీరియల్ అయితే దాంట్లోకి రావట్లేదు. సో దాంట్లోనే యాడ్ ఆన్ చేసి తీస్తున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇది. సో అన్నీ హెల్దీనే కాబట్టి ఇదని డౌట్ లేదు. వీలున్నంత వరకు మనం అన్నీ కూడా డైరెక్ట్ విత్తనంతో చేసిన మాత్రమే తెప్పిస్తున్నాం. ఇది సంగతి. ఓకేనా? చాలా ఎక్కువ మాట్లాడేసిందేమో నాకు తెలియదు, కానీ డీటెయిల్డ్గా అంటే అన్ని రకాల అటుకులు నేనే తెప్పిస్తున్నాను ఖుషిలా చేసిన అనమాట అట్లా సంగతి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మల్టీగ్రెయిన్ దాల్ ఒకటి మన దగ్గరకు వచ్చింది. ప్యూర్గా ఆర్గానిక్ సర్టిఫైడ్ కంపెనీ దగ్గర నుంచి వచ్చిన మల్టీగ్రెయిన్ దాల్ మనకు వెబ్సైట్లో, ఆన్లైన్లో, స్టోర్స్లో అన్నిట్లో వచ్చేసింది. అన్ని రకాల పప్పులు, సర్టిఫైడ్ ఆర్గానిక్ కంపెనీ నుంచి వచ్చిన పప్పులు అనమాట ఇవి. సో దీన్ని మనం కిచిడీ లాగా వాడుకోవచ్చు, ఇది తింటున్నాం అనుకుంటూ ఒకసారి పప్పు వేసుకోవచ్చు, ఎట్లన్నా చేసుకోండి. ఓకేనా? ఇదనమాట విషయము. సో అన్ని రకాల పప్పులు కలిపి మల్టీగ్రెయిన్ వచ్చేసింది. అండ్ ఇది రాగి అండ్ జోవార్కు సంబంధించింది పాస్తా వచ్చిందనమాట. ఇవి సింపుల్ పాస్తాస్ విత్ మసాలా ఉంది. దీంట్లో అన్ని కూరగాయలు అది ఇది ఏదైనా వేసుకొని చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన బై ప్రొడక్ట్స్ చాలా రాబోతున్నాయి, వచ్చినప్పుడు చెప్తా వాటి ముచ్చట. అండ్ వీటితో ఏది సంబంధం లేకుండా మన కలగూర గంప ఫ్యామిలీ మెంబర్ ఒకరు కాకరకాయ కారం, కాకరకాయలు తీసుకొచ్చి చేసి ఫ్రెష్ కాకరకాయలతో చేసిన కాకరకాయ కారం పంపించారు. ఇది శాంపుల్కి ఫస్ట్ పంపించే దాన్ని ఎన్నో రకాలుగా, అంటే కాకరకాయ ముక్కలు కనబడాలా, అది కనబడాలా, కారం ఎక్కువ కావాలి, ఏదేదో చెప్పేసి మార్పులు చేర్పులు నాకు తెలిసి 2 times 3 times అయ్యాక ఫైనల్ ప్రొడక్ట్స్ కాకరకాయ కారం మన వెబ్సైట్లో ఉందన్నమాట. మన స్టోర్స్ అండ్ వెబ్సైట్లోకి వచ్చింది. ఇది కలగూర గంప ఫ్యామిలీ పర్సన్ మాత్రమే ఇస్తున్నారు, ఒక లేడీ సప్లై చేస్తున్నారు కాబట్టి జస్ట్ సపోర్ట్ హర్. మీకు టేస్ట్ నచ్చితేనే, ఓకేనా? సో మీకు టేస్ట్ నచ్చితేనే ఈ ప్రోడక్ట్ కంటిన్యూ అవుతుంది, మీకు టేస్ట్ నచ్చితేనే ఆ వెండర్కు మన నుంచి ఆర్డర్ పోతుంది. అదనమాట విషయం. ఓకేనా? కాకరకాయ కారం అనేది మన దగ్గరకు వచ్చింది, మంచిగా ఉంది టేస్ట్. నేనైతే చేసి చూసిన టేస్ట్ ఇదనమాట. ఎంతమంది చిప్స్ కొనుక్కొని తిన్నారు ఈ పాటికి, దేవుకొని తిన్నారు చెప్పండి. ఓకేనా? ఇవి సాల్ట్ లెస్ చిప్స్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినాయి. ఇందులో 10 వెరైటీస్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ అది పెద్ద ఇండస్ట్రీ వాళ్ళది. ఇట్స్ అ ప్రాపర్ ఒక గ్రేడ్ తీసి చేసిన దాంట్లో బెస్ట్ క్వాలిటీ చిప్స్ అనమాట ఇవి. నాకు సాల్ట్ లేకుండానే వెతికాను, సాల్ట్ లేకుండా ఫైనల్గా దొరికింది. మీరు చెప్పండి, సాల్ట్తో కూడా కావాలంటే మాత్రం పెడదాం, అదర్వైజ్ దీంతో సరిపెట్టుకుందాం. ఓకేనా? దీంట్లో మనకు కావాల్సినంత పైనుంచి కారము, ఉప్పు అవి చల్లుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ నేను వెల్లుల్లి కారం కలిపిన మా పిల్లలందరూ తిన్నారు, చూసిండ్రు, చాలా సూపర్ టేస్ట్. ఓకేనా? చిప్స్ అన్నమాట ఇవి. అండ్ ఎలాంటి సంబంధం లేని ప్రోడక్టు ఆవు దీపాలు వచ్చినాయి.
ఆవు నెయ్యితో చేసిన దీపాలు ఇవి. అంటే ఈ కార్తీక మాసం వరకు కొంచెం పూజ ఐటమ్స్ కాన్సన్ట్రేట్ చేసి తెద్దాం అనుకున్నా. మీకు అంటే అంటే 1 year 2 yearsగా నాకు పూజ ఐటమ్స్ దొరకలేవా, ఏం చేస్తున్నావు అని అడగొచ్చు. కానీ అగరబత్తులు తేవాలనే దాంతో 2 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నా. 2 ఏళ్ళుగా కూడా నేను కరెక్ట్ రీచ్ అవ్వట్లేదా, నాకు కరెక్ట్ దొరకట్లేదో నాకు తెలియదు. కానీ అంటే అగరబత్తులకు యూజ్ చేసే బేస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది బొగ్గు, చాలా మటుకు బొగ్గు యూజ్ చేస్తున్నారు, లేదంటే రంప పొట్టు వాడుతున్నారు. ఇట్లాంటి బేస్ ప్రోడక్ట్ తోటి అండ్ ఎసెన్షియల్ ఆయిల్ ఫ్లేవర్స్ వాడుతున్నారు. కానీ ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ కావు, దానికి ఈక్వల్గా కొన్ని ఆయిల్స్ దొరుకుతాయి అన్నమాట. 2nd grade 3rd grade ఆయిల్స్, వాటిని దాంట్లో వాడతారు. అంటే ఈ ఆరోమేటిక్ ఎస్పెషల్ అగరబత్తుల్లో వీటిల్లో అవే వాడతారంట. కానీ నాకు ఇంకెక్కడో చిన్న ఆశ, ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ దొరుకుతుంది. గో ఆధారిత అగరబత్తులు తీసుకొని వస్తే 100% తీసుకొని వస్తే అవైతే ఆల్రెడీ చూసి పెట్టుకున్నా. కానీ ఒకటేసారి అన్ని రకాల అగరబత్తులు ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లుంటుంది అనేసి అనమాట. నేషనల్ వైడ్గా టాప్ 1-2 కంపెనీ ఎసెన్షియల్ ఆయిల్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే పల్ప్స్ లేదంటే వేరువేరుగా మిగులుతుంటుంది కదా, అది కొన్ని కంపెనీస్ ఎవరంటే ఈ అగరబత్తీల కంపెనీస్ తీసుకెళ్తాయంటబ్బా. అంటే అవి బెస్ట్ క్వాలిటీ అయ్యి ఉంటాయి కదా, న్యాచురల్గా పల్పుతోటి దాంతో తయారవుతున్న అగరబత్తి బెస్ట్ క్వాలిటీ ఎక్కడో ఏదో ఒక మూలలు ఉంది దేశం అంతటా అనేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో అది దొరుకుతుందేమో అని చిన్న ఆశతోటి నేను 2 ఏళ్ళుగా అగరబత్తులు నేను ఇంట్రడ్యూస్ చేయట్లేదు, పెట్టట్లేదు. ఇది విషయం. ట్రై చేద్దాం, ఇంకా బెటర్మెంట్ ట్రై చేశాక బెటర్గా దొరికినాకనే పెట్టుకుందామని చిన్న ఆశ. వీలైనంత వరకు కార్తీక మాసం లోపు పెడదాము. ఈ లోపు మన ప్యూర్ నెయ్యి ఎవరైతే గోశాల నుంచి నెయ్యి పంపిస్తున్నారో వాళ్ళు తయారు చేసిన గో ఆధారిత దీపాలు, కేవలం దేశీ ఆవు పేడతో చేసిన దీపాలు, దాంట్లో ప్యూర్ నెయ్యి. అయితే నెయ్యి కరిగిపోతుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇట్లా ఫామ్ కాదనమాట గట్టిగా. దీంట్లో జనరల్గా బయట వాళ్ళు కలిపేది ఏంటంటే ఏదైనా వ్యాక్స్ బేస్ కలుపుతూ ఉంటారనమాట. రెగ్యులర్ ఆయిల్ క్యాండిల్ వ్యాక్స్ బేస్ ఉంటుంది కదా అది. బట్ దీంట్లో స్పెసిఫిక్గా నేను అడిగాను ఏం కలుపుతారు అన్నప్పుడు వాళ్ళు తేనెకు సంబంధించిన వ్యాక్స్ కలుపుతామని చెప్పింది అనమాట. తేనె తుట్టెకు సంబంధించిన వ్యాక్స్ కలుపుతామన్నప్పుడు నేను అప్పుడు అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే ఆ వ్యాక్స్ వాడి వీటిని చేస్తారన్న విషయం నాకు క్లియర్గా తెలుసు కాబట్టి. సో ఆవు పేడతో చేసిన దీపాలు, ప్యూర్ ఆవు నెయ్యి అండ్ తేనె తుట్టెతో చేసిన వ్యాక్స్, ఇవి 3తో తయారు చేసిన దీపాలు మన స్టోర్లో పెట్టబోతున్నాము. ఇదన్నమాట ఇవి రాబోతున్న ఐటమ్స్. అండ్ సేమ్ టైము ఆవు పిడకలు, ప్యూర్ ఆవు పిడకలు ఇవి. సో ఇవి ఆవు పిడకలు కూడా సేమ్ అక్కడి నుంచి మనకి ఎవరైతే నెయ్యి సప్లై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం అనమాట. చెప్పాను కదా, ఆ ఆవులు కేవలము అడవిలోకి వెళ్ళి, అంటే నల్లమల బేస్లో ఉంటుంది ఈ ఆశ్రమం. సో అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళి మాత్రం మేసి వస్తాయి. అలాంటి మెడిసినల్ వాల్యూస్, ఫ్రీ రేంజ్ ఆవులు అనమాట, కట్టేసిన ఆవులు కాకుండా అలాంటి మెడిసినల్ వాల్యూస్తో కూడిన నెయ్యి, అది కూడా బిలోనా పద్ధతి, అంటే పాలు కాచి పెరుగు చేసి చిలికి వెన్నదీసి కాచిన నెయ్యి మాత్రమే, ఆవు నెయ్యి మాత్రం మనం అమ్ముతున్నాము. సో ఆ ప్లేస్ నుంచే మనకు 100% నమ్మకమైన ఆవు పిడకలు వస్తాయి అనమాట. అయితే దీంట్లో కూడా నేనేం చెప్పానంటే ఫర్దర్గా మేబీ మేము ట్రై చేస్తాము. కొన్ని ధూప్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏమంటారు అది, హోమంలో వేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో ఆ ఐటమ్స్ కలిపితే ఇంకో కొంచెం మధురమైన వాసన వస్తుందని నా ఫీలింగ్. సో పిడకలు కూడా అలా చేసి ఇవ్వగలిగితే డిఫరెన్షియేట్గా మనకు బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో కూడా చిన్న హోమగుండాలు వచ్చినాయి ఈ మధ్య, చాలామంది చేసుకుంటున్నారు మార్నింగ్ అవర్స్. అగ్నిహోత్రం అనేది చాలా మంచిదని చెప్తున్నారు. సో అట్లా ఇంట్లో కూడా చిన్న 1-2 పిడకలతో, లేదంటే ఈవినింగ్ అవర్స్ దీన్ని చిన్నగా దాన్ని పెట్టుకొని ఆ పిడకల పొగ దీని మీద సాంబ్రాన్ని వేసుకోవడం, ఇలాంటి బోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది విషయం. సో ప్యూర్గా పక్కాగా దొరికినప్పుడు ఒకటి చేర్చుకుంటే వెళ్ళిపోదాం మన గంపలో. ఇదన్నమాట విషయం. 2 లెంతీ వీడియో అయిపోయింది ఈసారి, కానీ ముచ్చట బాగా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.